Hello students, in the last class we have discussed about the evidences of evolution. Evolution అంటే పరిమాణం, జీవ పరిమాణం ఎలా జరిగింది. సో జీవులు అనేవి ఎలా ఏర్పడ్డాయి, ఒక జీవి నుండి ఇంకో జీవి ఎలా ఏర్పడింది, సో ఎలా డెవలప్ అయ్యేవి అనేటువంటి వాటి గురించి మనం ఎవల్యూషన్ అని చెప్పాను, రైట్. సో ఆ ఎవిడెన్సెస్ ఏంటి, ఎలా లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంది, సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ రావడం జరుగుతూనే ఉంది. సో అది ఎలా జరిగింది అనేదంటే అదే వాటి గురించి నేను డిస్కస్ చేస్తూ ఉన్నాను. సో మార్ఫాలజికల్ అండ్ ఎనటామికల్ ఎవిడెన్సెస్ గురించి చూసాం. సో ఫ్యూ ఆఫ్ ద మార్ఫాలజికల్ అండ్ ఎనటామికల్ ఎవిడెన్స్ వచ్చేసి హోమోలాగస్ ఆర్గాన్స్, ఎనలాగస్ ఆర్గాన్స్, రైట్, వెస్టిజియల్ ఆర్గాన్స్ and connecting links. So we have to see about this atavism and reversion and connecting links now. Okay, so in the last class we have discussed about the homologous, analogous and vestigial organs. Homologous organs ante enti, the organisms which have organs which are same in structure and origin same ఉంటుంది, structure same ఉంటుంది, but function అనేది different, వేరే ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఏదైతే ఒక ఆర్గాన్ ఉంటుందో ఆ ఆర్గాన్ స్ట్రక్చరల్గా ఆరిజిన్ వైజ్గా చూసుకుంటే సేమ్ ఉంటుంది, బట్ ఫంక్షనల్లీ డిఫరెంట్. ఓకే, ఇట్ విల్ పర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ అండ్ 4 limbs ఆఫ్ హార్స్, ఇవి రెండు కూడా స్ట్రక్చర్ వైజ్గా ఆరిజిన్ చూసుకున్నట్లయితే సేమ్, బట్ ఫంక్షన్ మాత్రం డిఫరెంట్. ఇవి వర్క్ చేయడానికి ఉపయోగపడతాయి, ఇవి రన్నింగ్కి వాకింగ్కి ఉపయోగపడతాయి. ఓకే, సో నెక్స్ట్ అనలాగస్ ఆర్గాన్స్. These are the organs which are different in structure and origin but perform same function. అంటే ఆపోజిట్ అనమాట. సో ముందున్నటువంటి వాటికి ఆపోజిట్ అనమాట. అంటే హోమోలాగస్ ఆర్గాన్స్కి అనలాగస్ ఆర్గాన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా ఆరిజిన్ చూసుకుంటే డిఫరెంట్ ఉంటుంది అండ్ ఫంక్షన్ మాత్రం సేమ్. ఒకటే ఆర్గాన్ అంటే ఆర్గాన్స్ సేమ్ ఉంటాయి, స్ట్రక్చరల్లీ అండ్ ఆరిజిన్ వైజ్గా సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వింగ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ వింగ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, ఇవి రెండు కూడా స్ట్రక్చర్ అండ్ ఒరిజిన్ డిఫరెంట్, బట్ పర్ఫామ్ చేసే ఫంక్షన్ మాత్రం సేమ్, ఫ్లయింగ్కి హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఒరిజిన్ అండ్ స్ట్రక్చర్ డిఫరెంట్ అనమాట, ఫంక్షన్ సేమ్ ఉంటుంది అండ్ ఒరిజిన్ చూడండి కైటిన్తో ఏర్పడింది, ఇది బోన్తో ఏర్పడింది అండ్ ఒరిజిన్ డిఫరెంట్. అండ్ ఇది చేసే పని ఏంటి, ఎగరడం, ఫ్లై చేయడం. సో ఫంక్షన్ మాత్రం సేమ్ రెండు కూడా, వింగ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ వింగ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, ఫైన్. సో దిస్ ఇస్ అబౌట్ ద అనలాగస్ ఆర్గన్. నెక్స్ట్ వెస్టిజియల్ ఆర్గన్. వెస్టిజియల్ ఆర్గన్స్ అంటే ఏంటి, ఈ అవయవాలు బాడీలో ఉంటాయి బట్ ఫంక్షన్ ఏం చేయవు, జస్ట్ అలా ఉంటాయి, నో లాంగర్ ఇన్ యూజ్. అలా వీటి వల్ల ఎలాంటి యూజ్ ఉండదు అనమాట, జస్ట్ అలా ఉంటాయి. అంటే యాన్సిస్టర్లో ఏదైనా యూజ్ అయ్యి ఉండొచ్చు, బట్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్గానిజమ్స్లో ఇది ఏం పని చేయదు. సో అలాంటి ఆర్గాన్స్ని వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటాం. ఎగ్జాంపుల్ అపెండిక్స్ అని చెప్పాను. మేబీ ఇది యాన్సిస్ట్రల్ ఆర్గానిజమ్స్లో అంటే మన పూర్వీకులలో సెల్యులేజ్ ఎంజైమ్ డైజెషన్కి హెల్ప్ అయ్యేదేమో, బట్ ఇప్పుడు మనలో అంటే మనం చెక్క పదార్థాలు ఇవన్నీ ఏం తినాం కాబట్టి, చెక్క లేదా పొట్టు ఇలాంటి పేపర్ పదార్థాలు అలాంటివి ఏం తినాం మనం. సో అలాంటివి తినాం కాబట్టి సెల్యులోజ్ అనేది మన బాడీలో ఉండదు. సెల్యులోజ్ ఉండదు కాబట్టి ఫైనల్గా డైజెషన్ జరగదు. ఒకవేళ మినిమం క్వాంటిటీస్లో తిన్నా కూడా మన బాడీలో ఈకోలై ఉంటుంది, బ్యాక్టీరియా, యూస్ఫుల్ బ్యాక్టీరియా, అది సెల్యులేజ్ ఎంజైమ్ని సింథసైజ్ చేస్తుంది. అలా సెల్యులోజ్ ఏదైనా ఉన్నా కూడా డైజెషన్ అయిపోతుంది. అందుకనే ఈ అపెండిక్స్ వల్ల మనకి ఎలాంటి యూస్ లేదు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద వెస్టిజియల్ ఆర్గన్. నౌ వీ విల్ సీ అబౌట్ ది అటావిజం ఆర్ రివర్షన్. సో మార్ఫాలజికల్గా అనటామికల్గా చూసుకుంటే కొన్ని ఎవిడెన్సెస్ అనమాట ఇవన్నీ కూడా. అంటే ఓకే, ఎవల్యూషన్ అనేది మార్పు జరిగింది, సమ్ చేంజ్ అనేది జరిగింది, లైఫ్లో చేంజ్ అనేది జరిగింది అనే వాటికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ ఎవిడెన్సెస్, అటావిజం ఆర్ రివర్షన్. అటావిజం అంటే ఏంటి అంటే ఒకవేళ ఒక ఆర్గానిజంలో మన యాన్సిస్ట్రల్ క్యారెక్టర్స్ ఉంటే గనక అలాంటి కండిషన్ని అటావిజం అంటాం, ఆర్ రివర్షన్. చూడండి, ఇఫ్ సమ్ యాన్సిస్ట్రల్ క్యారెక్టర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ ఆర్గానిజమ్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అటావిజం ఆర్ రివర్షన్. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే టేల్ ఇన్ న్యూ బోర్న్, అప్పుడే పుట్టినటువంటి కొన్ని ఆర్గానిజమ్స్లో చూసుకున్నట్లయితే వర్టిబ్రేట్స్లో టేల్ ఉంటుంది, చిన్న ఎంబ్రియానిక్ స్టేజెస్ అంటే ఆఫ్టర్ డెలివరీ కొన్ని ఆర్గానిజమ్స్లో టేల్ ఉంటుంది. తర్వాత డెవలప్ అవుతున్నా కూడా ఆ టేల్ అనేది మాయమైపోతుంది. అంటే తోక భాగం, చాలా చిన్న తోక భాగం ఉండడం ఉంటుంది. సో అది ఏమవుతుందంటే పుట్టిన తర్వాత అప్పుడు న్యూ బోర్న్లో కనిపిస్తుంది, వాళ్ళు పెరిగినా కొద్దీ ఆ టేల్ అనేది మాయమైపోతుంది. ఓకే, అంటే యాన్సెస్టర్స్లో మనకి ఏంటి టేల్ ఉంది,
మన పూర్వీకులలో టేల్ ఉంది, బట్ మనకి లేదు. అంటే ఏంటి, డెవలప్మెంట్లో ఇది ఎవల్యూషన్ జరుగుతున్న కొద్దీ మార్పులు చేర్పులు జరిగి ఫైనల్గా టేల్ అనేది డిసపియర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఫంక్షనల్ ఆరిక్యులర్ మజిల్స్. జనరల్గా ఆరిక్యులర్ మజిల్స్ చూడండి, పిన్న ఇయర్ పిన్నాలో మజిల్స్ ఉంటాయి కదా, అంటే చెవి డొప్పలో ఉన్నటువంటి కండరాలని ఆరిక్యులర్ మజిల్స్ అంటాం. సో చూడండి, ఇప్పుడు మనం ఏదైనా చెవికి సౌండ్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, మన తల మొత్తం తిప్పి చూస్తాం, మన మెడతో పాటు మెడ భాగంతో పాటు మొత్తం తిప్పి చూస్తాం. సో ఏంటంటే ఈ మార్పు జరిగింది. కానీ పూర్వంలో ఏంటి అంటే మన ఆన్సెస్టర్స్లో ఏంటి, చెవులకి ఈ ఆరిక్యులర్ మజిల్స్ ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఫంక్షన్ చేయట్లేదు. మన మెడతో జరుపుతాం, మన చెవి మొత్తం జరపం, కదిలించాం. సో ఇక్కడ ఏమైపోయింది, కొన్ని ఆర్గానిజమ్స్లో లైక్ ఇప్పుడు చూడండి, వేరే వర్టిబ్రేట్స్లో ఏంటి, డాగ్, క్యాట్, వాటిలో ఏంటి చెవి ఏం చేస్తుంది, అది ఏదైనా సౌండ్ వచ్చింది అనుకోండి మొత్తం చెవి భాగాన్ని, చెవి డెప్పని మొత్తం కదిలిస్తుంది. అవునా, అంటే అందులో ఆరిక్యులర్ మజిల్స్ ఉంటాయి. ఏదైనా సౌండ్ రాగానే మొత్తం చెవి డెప్పని మొత్తం కదిలించి వింటాయి అవి. ఓకే, అంటే ఫంక్షనల్ ఆరిక్యులర్ మజిల్స్ అంటే యాన్సిస్టర్స్లో ఉన్నాయి అవి క్యారెక్టర్స్, అందుకే వీటిలో కూడా క్యారీ అయ్యాయి. ఓకే, సో అలా అటవిజం అంటే ఏంటి, యాన్సిస్టర్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఆర్గానిజమ్స్లో కనిపిస్తే, అలాంటి కండిషన్ ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్లో కనిపిస్తే దాన్ని అటవిజం ఆర్ రివర్షన్ అంటారు. ఇఫ్ సమ్ యాన్సిస్ట్రల్ క్యారెక్టర్స్ ఆర్ ప్రజెంట్ ఆర్ సీన్ ఇన్ present organisms, then that condition is called atavism. Okay, example, tail in newborn, functional auricular muscles which helps in moving the pinna, ear pinna, చెవి డెప్పని కదిలించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ లయన్ బాయ్ అంటే ఏంటి అంటే, జనరల్గా మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయండి, కొంతమందిలో బాడీ అంతా కూడా థిక్ ఫర్తో కవర్ అయి ఉంటుంది, అంటే వెంట్రుకలతో నిండి ఉంటుంది, హెయిర్తో థిక్ ఫర్ ఆన్ ద బాడీ. సో ఏంటి, జనరల్గా మన యాన్సిస్టర్స్ ఎవరు, మంకీస్ అంటాం, ఏప్స్ అలా అంటాం, గొరిల్లా ఒరింగోటాన్స్, వీటి నుంచి మనం ఉద్భవించామని చెప్తుంటాం. సో వాటిలో ఉన్నట్టుగానే కొంతమంది కొంతమందిలో హ్యూమన్స్లో ఏంటి, మనం బాడీ పైన హెయిర్ చూస్తాం, థిక్ ఫర్ అనేది చూస్తాం. సో అలాంటి పర్సన్స్ని లయన్ బాయ్ అంటారు. సో అదేంటి, యాన్సిస్టర్స్ క్యారెక్టర్స్ అనమాట, అందరిలో ఉండదు, కొంతమంది అంటే అది కూడా కనిపిస్తుంది. సో అలాంటి కండిషన్ని అటవిజం ఆర్ రివర్షన్ అంటారు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అటవిజం ఆర్ రివర్షన్. నెక్స్ట్ ఎవిడెన్స్, మార్ఫాలజికల్ ఆర్ ఎనటామికల్ ఎవిడెన్స్ ఈజ్ కనెక్టింగ్ లింక్స్. సో ఇది 4 మార్క్స్లో ఇంపార్టెంట్, కనెక్టింగ్ లింక్స్ అడుగుతారు. అటవిజం 2 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కనెక్టింగ్ లింక్స్. చూడండి, టూ ఆర్గానిజమ్స్లో ఇఫ్ యు సీ, ఇఫ్ 2 స్పీషీస్కి మధ్యలో ఒక సేమ్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి, ఒక స్పీషీస్ ఉందనుకుందాం, ఒక స్పీషీస్కి 2 స్పీషీస్ యొక్క క్యారెక్టర్స్ ఉన్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఆర్గానిజం ఉంది, ఫస్ట్ స్పీషీస్ ఉంది అండ్ సెకండ్ స్పీషీస్ ఉంది, అలాగే థర్డ్ స్పీషీస్ కూడా ఉంది, అలా 3 స్పీషీస్ ఉన్నాయి. సో ఈ సెకండ్ స్పీషీస్కి ఫస్ట్ స్పీషీస్ అండ్ థర్డ్ స్పీషీస్ యొక్క క్యారెక్టర్స్ ఉన్నట్లయితే, ఇప్పుడు ఇదేంటి, సెకండ్ స్పీషీస్కి కనెక్టింగ్ లింక్ ఎవరు, ఫస్ట్ అండ్ థర్డ్ స్పీషీస్ అనమాట. ఓకే, స్పీషీస్ అంటే ఏంటి, జాతులు. సో ఒక జాతికి వేరు యొక్క జాతుల లక్షణాలు కూడా కలిగి ఉన్నట్లయితే దాన్ని, ఇప్పుడు ఈ సెకండ్ స్పీషీస్కి ఫస్ట్ అండ్ థర్డ్ స్పీషీస్ ఏంటి, కనెక్టింగ్ లింక్స్ అనమాట. కొన్ని వీటి క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని వీటి నుంచి క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో అలా కనెక్టింగ్ లింక్ లాగా ఎవరు పనిచేస్తున్నారు, ఈ సెకండ్ స్పీషీస్. ఫస్ట్ స్పీషీస్కి థర్డ్ స్పీషీస్కి కనెక్టింగ్ లింక్ ఎవరు, సెకండ్ స్పీషీస్. ఓకే, సో అలా కనెక్టింగ్ లింక్స్ ఉంటాయన్నమాట. సో వీటిని బట్టే ఓకే, ఇక్కడ నుంచి లోవర్ ఆర్గానిజమ్స్ నుంచి హయ్యర్ ఆర్గానిజమ్స్ ఎవాల్వ్ అయ్యాయి. ఓకే, చిన్న స్థాయి జీవుల నుంచి పెద్ద స్థాయి జీవులు ఏర్పడ్డాయి అనేటువంటి ఒక ఎవిడెన్స్ అనేది దొరికిందనమాట. ఓకే, సో కనెక్టింగ్ లింక్స్ షోస్ క్యారెక్టర్స్ ఆఫ్ 2 స్పీషీస్. చెప్పాను కదా, కనెక్టింగ్ లింక్స్ ఏంటి, 2 స్పీషీస్ యొక్క 2 జాతుల యొక్క లక్షణాలను చూపిస్తూ ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాము, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రొటాప్టెరస్ అనేటువంటిది ఒక జీవి. ఓకే, సో ఇదేంటి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది, అటు ఫిషెస్ యొక్క క్యారెక్టర్స్ని కలిగి ఉంటుంది, అలాగే యాంఫిబియన్స్ క్యారెక్టర్స్ని కూడా కలిగి ఉంటుంది. ఓకే, సో బోనీ ఫిషెస్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటుంది, అలాగే యాంఫిబియన్స్ అంటే ఏంటి, నేలపైన అలాగే వాటర్లో, నీటిలో మరియు నేలపైన ఉండేటువంటి జీవులను, అక్వాటిక్ అండ్ బోత్ టెరెస్ట్రియల్ లివింగ్ ఆర్గానిజమ్స్ని మనం యాంఫిబియన్స్ అంటాం.
బోనీ ఫిషెస్ అంటే ఏంటి? అస్థితో ఏర్పడినటువంటి చేపలు. సో వీటికి ఉన్నటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి అండ్ వీటిలో ఉన్నటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్, అంటే బోనీ ఫిషెస్లో ఉండవలసిన క్యారెక్టర్స్ కొన్ని ఇందులో ఏమున్నాయి అంటే గిల్స్, ఓకే, మొప్పెలు ఉన్నాయి, లాటరల్ లైన్ ఆర్గానిజమ్స్, బాడీ పైన లాటరల్ లైన్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి, పేర్డ్ ఫిన్స్, ఓకే, చేపకి ఎలా అయితే ఫిన్స్ ఉంటాయో వీటికి కూడా ఉన్నాయి. నెక్స్ట్ డర్మల్ స్కిన్, స్కిన్ పైన స్కిన్ కూడా డర్మల్ స్కిన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో బోనీ ఫిషెస్లో ఉన్నటువంటి ఈ క్యారెక్టర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి ప్రొటాప్టెరస్లో. అండ్ యాంఫిబియమ్స్లో ఉన్నటువంటి ఇంటర్నల్ నేర్స్, లంగ్స్, 3 chambered హార్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఓకే, సో ఈ 2 స్పీషీస్కి సంబంధించినటువంటి లక్షణాలు ఈ జీవిలో ఉన్నాయి. సో ఇక్కడ వీటికి రెండిటికి కనెక్టింగ్ లింక్ ఎవరు అంటే అస్థి చేపలు అలాగే యాంఫిబియన్స్. యాంఫిబియన్స్ అంటే ఏంటి అంటే ఉభయచరాలు. ఓకే, అస్థి చేపలు అలాగే అస్థి చేపలకు మరియు నేలపైన మరియు నీటిలో జీవించేటువంటి ఉభయచరులకు మధ్యలో కనెక్టింగ్ లింక్ ఎవరు? ప్రొటాప్టెరస్. ఫైన్. సో వీటిలో ఉన్నటువంటి లక్షణాలు సేమ్ లక్షణాలు ఏంటి? సో చేపలో ఉన్నటువంటి గిల్స్, మొప్పెలు, లేటరల్ లైన్ ఆర్గానిజమ్స్, ఓకే, పేర్డ్ ఫిన్స్, డర్మల్ స్కిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి వీటిలో. నెక్స్ట్ యాంఫిబియన్స్లో ఉంటాయి ఉభయచరలో ఉన్నటువంటి ఇంటర్నల్ నేర్స్, అంటే చెవి లోపలి భాగంలో ఉంటాయి ఇంటర్నల్ నేర్స్, అలాగే లంగ్స్, ఊపిరితిత్తులు మరియు 3 chambered హార్ట్. ఓకే, సో ఇలా 3 గదులు ఉన్నటువంటి గుండె కూడా ఉంటుంది. సో వీటిలో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, అందుకే ఈ ప్రొటాప్టెరస్ అనేది అస్థి చేపలకు మరియు ఉభయచరులకు కనెక్టింగ్ లింక్ లాగా పనిచేస్తుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ విల్ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఆర్నిథోరింకస్. సో ఆర్నిథోరింకస్ కూడా. సో నెక్స్ట్ డక్ బిల్డ్ ప్లాటిపస్ అండ్ టాకియోగ్లోసస్. ఇవి రెండింటికి మధ్యలో లింక్ ఏంటి? సో చూడండి ఇక్కడ క్యారెక్టర్స్ వేటికి మధ్యలో లింక్ లాగా పనిచేస్తున్నాయి ఇవి? మ్యామల్స్ మరియు రెప్టైల్స్కి. సో లోవర్ ఆర్గానిజమ్స్ ఏంటి? రెప్టైల్స్ అనేవి జనరల్గా లోవర్ ఆర్గానిజమ్స్ అండ్ హైయర్ ఆర్గానిజమ్స్ వచ్చేసి మ్యామల్స్. సో ఈ లోవర్ ఆర్గానిజమ్స్ నుంచి మ్యామల్స్ అనేవి ఏర్పడ్డాయి. సో ఈ రెప్టైల్స్కి మ్యామల్స్కి మధ్యలో కనెక్టింగ్ లింక్ ఎవరు? ఈ టాకియోగ్లోసస్, ఆర్నిథోరింకస్, డక్ బిల్, ప్లాటిపస్ ఇవన్నీ కూడా ఏంటి? కనెక్టింగ్ లింక్స్ అనమాట రెప్టైల్స్కి మరియు మ్యామల్స్కి. సో ఇవి లెస్ ఎవాల్వ్డ్, ఇవి హైలీ ఎవాల్వ్డ్ అంటే ఏంటి? వీటిలో చాలా డెవలప్డ్గా ఉంటుంది. లో డెవలప్డ్ అంటే ఇందులో అంతగా డెవలప్ అయి ఉండవు, అన్ని సిస్టమ్స్ అన్నీ కూడా డెవలప్ అయి ఉండవు. సో డెవలప్ అంటే ఏంటి? ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి కానీ పూర్తిగా అభివృద్ధి చెంది ఉండవు అనమాట. సో మ్యామల్స్లో వచ్చేసి పూర్తిగా అన్ని అభివృద్ధి అయ్యి హై ఆర్గానిజమ్స్ అనేవి ఏర్పడ్డాయి. ఒక మ్యామల్స్ అంటే క్షీరదాలు, సో మిల్క్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్. రెప్టైల్స్ వచ్చేసి స్వారిశృపాలు, నేలపైన ప్రాకేటువంటి జీవులు, అంటే ఏంటి? క్రొకడైల్స్ వస్తాయి, పాములు వస్తాయి, ఇవన్నీ. మ్యామల్స్ వచ్చేసి డాగ్స్ అన్నీ మిల్క్ వేట్లలో ప్రొడ్యూస్ అవుతుందో యంగ్ వన్స్కి మిల్క్ ఫీడింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అంటే మిల్క్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటిని మ్యామల్స్లో పెడతారు. ఓకే నెక్స్ట్. సో ఇందులో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి? మ్యామల్స్లోని క్యారెక్టర్స్ ఇందులో ఏమున్నాయి? హెయిర్, డయాఫ్రమ్ అండ్ మెమరీ గ్లాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆర్నిథోరింకస్, టాకియోగ్లోసస్, డక్ బిల్డ్, ప్లాటిపస్లో ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి. మ్యామల్స్ యొక్క క్యారెక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ రెప్టైల్స్లోని క్యారెక్టర్స్ ఏమున్నాయి? ఇక్కడ ఓవిపారస్ కండిషన్ని చూపిస్తాయి. ఓవిపారస్ అంటే ఏంటి? డైరెక్ట్గా ఎగ్స్ని పెడతాయి అన్నమాట ఈ ఆర్గానిజమ్స్. ఎగ్ లేయింగ్ ఆర్గానిజమ్స్ని ఓవిపారస్ అంటారు. సో ఓవిపారస్ కండిషన్ చూపిస్తాయి. నెక్స్ట్ పాలీలెస్థల్ ఎగ్స్ ఉంటాయి కదా, ఈ లెగ్స్లో పాలీలెస్థల్ కండిషన్ కనిపిస్తుంది. పాలీలెస్థల్ కండిషన్ అంటే ఏంటి అంటే యోక్ ఉంటుంది కదా, అంటే గుడ్డులో ఏంటి ఎల్లో కలర్ ఉంటుంది కదా, దాన్ని యోక్ అంటాం. సో ఆ యోక్ అంటే ఏంటంటే ఈ ఎగ్ అనేది ఫైనల్గా ఎంబ్రియో కింద డెవలప్ అవుతుంది. సో ఎంబ్రియో డెవలప్ అవ్వాలి అంటే వాటికి న్యూట్రియంట్స్ కానీ ఫుడ్ కానీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ యోక్ శాక్ నుంచి వస్తుంది. సో ఎగ్లో ఎల్లో ఉంటుంది కదా, ఎగ్ ఎల్లో, దాన్ని యోక్ అంటాం. ఇది ఎగ్ అయితే ఎగ్లో ఎల్లో ఉంటుంది కదా, దాన్ని ఎగ్ ఎల్లోని యోక్ అంటాం. ఓకే ఎగ్ లెసితల్ అంటే ఏంటి? పాలీలెసితల్ అంటే ఏంటి? కరెక్ట్గా ఈ డెవలప్మెంట్ సరిపోయేంత పెద్ద నీలం ఉంటుందన్నమాట. ఓకే సో ఎగ్ యాక్ అనేది మొత్తం డెవలప్మెంట్కి సరిపోయేంత సఫిషియెంట్గా ఉంటుందన్నమాట. సో అలా సఫిషియెంట్గా ఉన్నటువంటి యాక్ కండిషన్ని మనం పాలీలెసితల్ కండిషన్ అంటాం. ఓకే సో వీటిలో కూడా అలాంటి కండిషన్ని చూపిస్తాయి. నెక్స్ట్
క్లోయాకల్ ఈజ్ కామన్ ఓపెనింగ్, క్లోయాకా ఈజ్ ప్రెసెంట్. ఓకే, ఈ ఆర్గానిజమ్స్లో క్లోయాకా అనేది ఉంటుంది. సో ఇవి రెప్టైల్స్లో ఉంటుంది ఆ క్యారెక్టర్ జనరల్గా. సో క్లోయాకా అనేది ఉంటుంది. క్లోయాకా అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఓపెనింగ్ ఫర్ డైజెస్టివ్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. సో ఎక్స్క్రిషన్ జరిగిన తర్వాత, డైజెషన్ జరిగిన తర్వాత ఫుడ్ అంతా బయటికి వెళ్ళిపోయేటప్పుడు అండ్ రిప్రొడక్షన్ జరిగేటప్పుడు కూడా బయటికి ఓపెనింగ్ అనేది ఈ క్లోయాకా ద్వారా ఈ 3 సిస్టమ్స్ ఓపెన్ అవుతాయి. సో అలా ఓపెనింగ్ని జనరల్గా క్లోయాకా అంటాం. ఈ క్లోయాకా అనేది ఈ క్యారెక్టర్ కూడా ఈ ఆర్గానిజమ్స్ ఆర్నిథోరింకస్, డక్ బిల్డ్ ప్లాటిపస్ అండ్ టాక్యోగ్లాసస్ అనేటువంటి ఆర్గానిజమ్స్లో ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఇవి రెప్టైల్స్ క్యారెక్టర్స్ జనరల్గా, ఇవేమో మ్యామల్స్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ అన్నీ కలిసి ఇక్కడ ఉన్నాయంటే ఏంటి? ఈ మ్యామల్స్కి రెప్టైల్స్కి మధ్యలో, అంటే రెప్టైల్స్కి మ్యామల్స్కి మధ్యలో లింక్ ఎవరు? ఈ ఆర్గానిజం ఆర్నిథోరింకస్, డక్ బిల్డ్ ప్లాటిపస్ and Tachyoclossus. Okay, so these are the characters which are linking these two organisms. Fine. Reptiles are less evolved and mammals are highly evolved organisms. Fine. Next organism or example is Spinodon. Spinodon is a connecting link between the amphibians and reptiles. సో ఆంఫిబియన్స్ అంటే ఉభయచరాలు, రెప్టైల్స్ అంటే సాలిస్ట్రోపాల్ నేలపైన ప్రాకేటువంటి జీవులు. సో వీటి రెండుటికి మధ్యలో లింక్ ఎవరు? స్పినోడాన్. ఇవన్నీ జీవులు, ఇవన్నీ ఆర్గానిజమ్స్ అనమాట. నెక్స్ట్ బెలనోగ్లాసస్. ఇట్ ఈస్ అ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద కార్డేట్స్ అండ్ నాన్ కార్డేట్స్. ఓకే, సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, మీకు 4 మార్క్స్లో 2 మార్క్స్లో అడుగుతుంటారు. నెక్స్ట్ కైమెరా. It is also called as rabbit fish. This is a connecting link between bony fish and cartilaginous fishes. అంటే సో ఈ జీవులు అనేవి మేబీ ముందు జీవుల నుంచి ఏర్పడ్డాయి అనే వాటికి వీళ్ళు ఎవిడెన్సెస్ అనమాట. సో ఇలా ఇవన్నీ కనెక్టింగ్ లింక్స్ లాగా పనిచేస్తున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొటాప్టెరస్, విచ్ ఇస్ అ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద బోనీ ఫిషెస్ అండ్ ఆంఫిబియన్స్. అండ్ దెన్ ఆర్నిథోరింకస్, విచ్ ఇస్ అ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద mammals, reptiles and mammals. And Spinodon is a connecting link between the amphibians and reptiles. Balaenoglossus is a connecting link between the non-chordates and chordates. And Chimera is a connecting link between the bony fish and cartilaginous fish. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? లోవర్ ఆర్గానిజమ్స్ అయినటువంటి ఫిషెస్ నుంచి యాంఫిబియన్స్ నుంచి రెప్టైల్స్ నుంచి బర్డ్స్ నుంచి మ్యామల్స్ ఏర్పడ్డాయి. ఫిషెస్ అంటే ఏంటి? జనరల్గా అక్వాటిక్ ఆర్గానిజమ్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అక్వాటిక్ ఆర్గానిజమ్స్. ఫిషెస్ అనేవి అక్వాటిక్ ఆర్గానిజమ్స్. ఓకే, ఫిషెస్ అనేవి అక్వాటిక్ ఆర్గానిజమ్స్. యాంఫిబియన్స్ అంటే ఏంటి? ఇవి బోత్ వాటర్లో ఉంటాయి అండ్ ల్యాండ్ పైన ఉంటాయి. ఓకే, సో మీరు అన్ని ఫస్ట్ ఇయర్లో చూసారు, ఇవన్నీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్లో మీకు తెలుసు. సో అంటే ఏంటి? ఇక్కడ అక్వాటిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ వాటర్లో ఉండగలుగుతుంది యాంఫిబియన్స్, ఉభయచరాలు అంటాం. అంటే ఫ్రాగ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నేలపైన ఉండగలుగుతాయి, అలాగే నీటిలో కూడా ఉండగలుగుతాయి. అంటే కొన్ని ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి. రెప్టైల్స్ క్యారెక్టర్స్ ఏంటి? నేలపైన ఉంటాయి. సో అలా ఈ యాంఫిబియన్స్ అనేవి ఫిషెస్కి అండ్ రెప్టైల్స్కి లింక్ లాగా పనిచేస్తాయి అనమాట. అంటే మేబీ ఈ యాంఫిబియన్స్ అన్ని ఫిషెస్ నుంచి ఏర్పడ్డాయి, రెప్టైల్స్ అని యాంఫిబియన్స్ ఏర్పడ్డాయి, అండ్ బర్డ్స్ అంటే ఏవ్స్ అనేవి రెప్టైల్స్ నుంచి ఏర్పడ్డాయి అనేది ఇదొక కొంచెం మార్పులు జరుపుకొని హయ్యర్ ఆర్గానిజం. ఇవి లోవర్ ఆర్గానిజమ్స్, ఇవి హయ్యర్ ఆర్గానిజమ్స్. అంటే చేర్పులు జరుపుకొని లోవర్ ఆర్గానిజమ్స్ నుంచి హయ్యర్ ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్ అయ్యాయి, ఎవాల్వ్ అయ్యాయి అనేది చెప్తున్నారనమాట. ఓకే, సో రెప్టైల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ బర్డ్స్ వచ్చేసి ఏవ్స్ అంటే అన్ని బర్డ్స్ అన్ని ఏవ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మ్యామల్స్ అంటే క్షీరదాలు, మిల్క్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, సో ఇలా ఆర్గానిజమ్స్ అన్నీ లోవర్ ఆర్గానిజమ్స్ నుంచి హయ్యర్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? లైఫ్ అనేది సింపుల్ ఫామ్ నుంచి కాంప్లెక్స్ ఫామ్గా డెవలప్ అవుతూ, చేంజ్ అవుతూ ఎవాల్వ్ అయ్యింది, కొత్త ఆర్గానిజమ్స్ అనేవి ఏర్పడుతున్నాయి అనేది మనకి ఎవిడెన్స్గా దొరికిందనమాట. సో ఇలా ఫైనల్గా ఈ మార్ఫాలజికల్ అనటమికల్ ఎవిడెన్సెస్ అనేవి చెప్పడం జరిగింది. సో ఏంటి మార్ఫాలజికల్ అనటమికల్ ఎవిడెన్సెస్ ఏంటి? సో ఫస్ట్ దాని గురించి మనం డిస్కస్ చేసాం ఇప్పటి వరకు. మార్ఫాలజికల్ అండ్ అనటామికల్ ఎవిడెన్సెస్ గురించి డిస్కస్ చేసాం. హోమోలాగస్ ఆర్గాన్స్, అనలాగస్ ఆర్గాన్స్, వెస్టిజియల్ ఆర్గాన్స్, atavism or reversion. Next comes connecting links. Fine. So these are the morphological and anatomical evidences. Next we'll see about the embryological evidence. Second one enti? Embryological evidence.
సో నౌ విల్ సీ అబౌట్ ద ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్. ఓకే, ఎంబ్రియో వైజ్గా చూసుకుంటే ఏమేమి చేంజెస్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయా అని స్టడీ చేశారనమాట. అంటే అన్ని ఎంబ్రియోస్ని తీసుకున్నారు సైంటిస్టులు. ఏం చేశారు, అన్ని ఆర్గానిజం, ఫిష్ యొక్క ఎంబ్రియో తీసుకున్నారు, మ్యాన్ యొక్క ఎంబ్రియో తీసుకున్నారు, డాగ్, డిఫరెంట్ ఆర్గానిజం. రెప్టైల్స్ అంటే ఏంటి, స్నేక్, ఇలా ఉంటాయి కదా, అవి ఎంబ్రియో టైంలో వాటిని కలెక్ట్ చేసుకున్నారు. అన్ని ఎంబ్రియోస్ని కలెక్ట్ చేసుకొని వాటిలో స్టడీ చేయడం మొదలుపెట్టారు. సో అలా స్టడీ చేసినప్పుడు ఏం తెలిసిందంటే, ఓకే, ఎంబ్రియోస్ టైంలో అంటే ఎంబ్రియానిక్ స్టేజ్లో అన్ని ఆర్గానిజమ్స్ సేమ్గా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ అన్ని ఎంబ్రియోస్ చూసారనుకోండి మీరు, వర్టిబ్రేట్ ఆర్గానిజమ్స్లో కానీ ఇన్వర్టిబ్రేట్స్లో కానీ ఏదైనా సరే మీరు జనరల్గా చూసారనుకోండి, ఎంబ్రియోనిక్ స్టేజ్లో అన్నీ సేమ్గా ఉంటాయి. మీరు గుర్తించలేరు ఇది మ్యాన్దా, డాగ్దా, లేకపోతే వేరే మంకీదా, లేకపోతే ఇంకా స్నేక్దా. సో అలా మీరు గుర్తుపట్టలేరు అనమాట. ఫిష్దా, ఫ్రాగ్దా అనేది గుర్తుపట్టలేరు, ర్యాట్దా అనేది గుర్తుపట్టలేరు. అంటే ఏంటి, ఎంబ్రియోనిక్ టైంలో అన్నిటికీ అన్ని లక్షణాలు ఉంటాయి అనేది ఒక ఎవిడెంట్గా చెప్పడం జరిగింది. ఓకే, సో వీ విల్ సీ అబౌట్ ద ఎంబ్రియోనిక్ ఎవిడెన్సెస్ నౌ. So if you see embryonic evidences, first one is early development in triploblastic organisms is similar. నేను చెప్పాను కదా, early development. early అంటే ఏంటి, ఎంబ్రియో టైంలో ప్లాటిహెల్మింథస్ నుంచి మ్యామల్స్ వరకు తీసుకున్నట్లయితే, ఓకే, మనకేంటి ఇన్వర్టిబ్రేట్స్ ఉన్నాయి కదా, ప్లాటిహెల్మింథస్, అనిలీడ్స్, ఆర్థ్రోపోడ్స్, మొలాస్కన్స్, ఎకైనోడమ్స్. తర్వాత ఏంటి, వర్టిబ్రేట్స్లో చూసుకున్నట్లయితే ఫిషెస్, యాంఫిబియన్స్, ఇంతకుముందు చెప్పాను కదా, ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, మేవ్స్ అండ్ మ్యామల్స్. సో ఇవన్నిట్లలో తీసుకొని మీరు ఎంబ్రియోని ఎగ్జామిన్ చేస్తే కనుక వాటన్నిట్లలో సేమ్ ఉంటుంది, చూడడానికి మాత్రం సేమ్ ఉంటాయి. సో మీరు గుర్తించలేరు అనమాట, డెవలప్మెంట్ అంతా సేమ్ ఉంటుంది. సో ఏ ఎంబ్రియో అనేది ఏ ఆర్గానిజం అనేది గుర్తించలేరు మీరు. సో వీటన్నిట్లలో కూడా జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ నుంచి బ్లాస్టులా స్టేజ్, అంటే సెల్స్ డివైడ్ అయ్యి బ్లాస్టులా కింద మారుతాయి, అంటే 16 to 32 స్టేజ్. నెక్స్ట్ గ్యాస్ట్రులా ఫామ్ అవుతుంది. సో గ్యాస్ట్లేషన్ అంటాం ఫార్మేషన్ని. నెక్స్ట్ ఫైనల్గా 3 జెమ్ లేయర్స్ ఫామ్ అవుతాయి. సో ఈ డెవలప్మెంట్ అనేది సేమ్గా ఉంటుంది. అంటే ట్రిప్లోబ్లాస్టిక్ అంటే 3 జెమ్ లేయర్స్ ఉంటే ఏమంటాం, ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అంటాం. అంటే ఎంబ్రియో అనేది జనరల్గా సెల్స్తో ఏర్పడుతుంది. కణాలు 3 వరుసలో ఉన్నట్లయితే, 3 కణాల లేయర్స్ ఉన్నట్లయితే ఆ ఆర్గానిజమ్స్ని మనం ఇప్పుడు ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అంటాం, అవునా. సో జనన స్తరాలు అనేవి 3 ఉంటే ఆ ఆర్గానిజమ్స్ ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అంటాం. సో ఈ ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజం ప్లాటిహెల్మింథస్ నుంచి మ్యామల్స్ వరకు తీసుకుంటే వాటిలో ఎంబ్రియో అనేది సేమ్గా ఉంటుంది. ఓకే, ఏ ఎంబ్రియోని తీసుకున్నా మీరు గుర్తించలేరు, ఇది ఏ ఆర్గానిజం అనేది గుర్తించలేరు అనమాట. ఓకే, అదొక ఎవిడెన్స్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా యాన్సిస్టర్స్ సేమ్, ఒకదాని నుంచి ఒకటి ఉద్భవించింది అనేదానికి ఇదొక నిదర్శనం అనమాట. నెక్స్ట్, ఎర్లీ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఇన్ వర్టిబ్రేటా. ఓకే, చూడండి. సో టేల్ ఉంటుంది, ఎంబ్రియానిక్ స్టేజ్లో టేల్ ఉంటుంది, గిల్ స్లిట్స్ ఉంటాయి, ఐస్ ఉంటాయి అండ్ ఐబర్డ్స్ ఉంటాయి. సో అన్నిట్లలో ఇవి ఉంటాయి. సో అంటే ఏంటి, ఇవే తర్వాత మార్పులు చేర్పులు జరిగిన తర్వాత ఇవి మెల్లిమెల్లిగా డిసపియర్ అయిపోతాయి అనమాట. సో ఎంబ్రియానిక్ స్టేజ్లో గిల్స్ ఉంటాయి, ఓకే, మొప్పలు ఉంటాయి, గిల్ స్లిట్స్. ఎందుకంటే తల్లి గర్భంలో నీటిలోనే అవి, అవునా, నీటిలోనే ఉంటుంది కదా, తల్లి గర్భంలో ఉమ్మునీరులో ఉంటుంది. సో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్లో ఉంటాయి అన్నమాట. ఆ ఫ్లూయిడ్లో కరెక్ట్గా పెరగాలి అంటే గిల్ స్లిట్స్ ఉండాలి. నెక్స్ట్ టేల్ ఉంటుంది, చిన్నగా తోక ఉంటుంది. అవన్నీ కూడా ఏంటి, పుట్టిన తర్వాత ఇవన్నీ కూడా మార్పు చెందుతాయి. ఈ గిల్ స్లిట్స్ అనేవి లంగ్స్గా డెవలప్ అవుతాయి. సో అలా అన్ని ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ ఈ ఐస్, ఐబర్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ ఉంటే ఏమంటా గుర్తించలేము మనం. ఓకే, నెక్స్ట్ టెంపరరీ ఎంబ్రియోనిక్ స్ట్రక్చర్స్. ఎంబ్రియోలో మాత్రమే కొన్ని టెంపరరీగా ఉంటాయి, అవి పుట్టిన తర్వాత ఇవి కనిపించవు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బర్డ్స్లో ఎంబ్రియోనిక్ స్టేజ్లో ఎగ్ టూత్ అని ఉంటుంది. బర్డ్స్ అంటే ఏంటి, ఏవ్స్. సో ఏవ్స్లో రెప్టీలియన్ క్యారెక్టర్, సారిస్ట్రుపాల యొక్క లక్షణమైనటువంటి ఎగ్ టూత్ అనేటువంటిది ఉంటుంది, ఎంబ్రియానిక్ స్టేజ్లో ఉంటుంది. కానీ ఇవి పుట్టిన తర్వాత ఈ ఎగ్ టూత్ అనేది మాయమైపోతుంది. సో దీన్ని బట్టి ఏంటి, బర్డ్స్ని గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అంటారు. ఓకే, బర్డ్స్ని ఏమంటారు, గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అని అంటారు. ఓకే, సో ఎగ్ టూత్ ఈజ్ జనరలీ ప్రజెంట్ ఇన్ ద రెప్టైల్స్లో ఈ ఎగ్ టూత్ అనేది ఉంటుంది, బట్ బర్డ్స్లో ఉండదు. బట్ ఎంబ్రియానిక్ స్టేజ్లో మాత్రం ఉంటుంది. సో ఎంబ్రియానిక్ స్టేజ్లో మాత్రం ఉంటుంది. సో ఎంబ్రియానిక్ స్టేజ్లోనే కనిపిస్తుంది అది, తర్వాత అది ఉండదు.
అందుకనే బర్డ్స్ని ఏమంటారు, గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అంటారు. సో ఈ 2 మార్క్స్కి ఇంపార్టెంట్. బర్డ్స్కి వై ఇట్ ఈస్ కాల్డ్ as గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అంటే బర్డ్స్లో ఎంబ్రియానిక్ స్టేజ్లో రెప్టిలియన్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి, కానీ తర్వాత అది పుట్టిన తర్వాత బర్డ్ ఎంబ్రియానిక్ స్టేజ్లోనే కనిపిస్తుంది, తర్వాత పుట్టిన తర్వాత కనిపించదు. సో బర్డ్స్లో ఎంబ్రియానిక్ స్టేజ్లో మనకి రెప్టిలియన్ క్యారెక్టర్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అంటాం. ఫైన్. నెక్స్ట్ రీక్యాప్చులేషన్ థియరీ. నెక్స్ట్ వన్ ఈస్ రీక్యాప్చులేషన్ థియరీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, రీక్యాప్చులేషన్ థియరీ. సో దిస్ ఈస్ గివెన్ బై వాన్ బేర్. ఓకే, వాన్ బేర్ గేవ్ దిస్ రీక్యాప్చులేషన్ థియరీ. సో దీంట్లో ఏం చెప్పాడు అంటే, సో జనరల్ స్ట్రక్చర్స్ ఆర్ జనరల్ క్యారెక్టర్స్ డెవలప్డ్ ఫస్ట్, దెన్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ డెవలప్డ్. అంటే ఏదైనా ఒక ఆర్గానిజంలో ఫస్ట్ అనేవి జనరల్ క్యారెక్టర్స్ తయారవుతాయి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా కొన్ని, అంటే కొన్ని స్పెషలైజ్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఒక ఆర్గానిజంలో, అవి తర్వాత డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ జనరల్ క్యారెక్టర్స్ ఏంటి, బ్రెయిన్, స్పైనల్ కార్డ్, యాక్సియల్ స్కెలిటన్, అయోటిక్ ఆర్చెస్, ఇవన్నీ కూడా మెయిన్ స్ట్రక్చర్స్ అనమాట జనరల్గా. సో ఈ జనరల్ స్ట్రక్చర్స్ అన్నీ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఫస్ట్ డెవలప్ అవుతాయి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి, ఫెదర్స్, బర్డ్స్లో ఫెదర్స్, మ్యామల్స్లో హెయిర్. సో ఇవన్నీ కూడా తర్వాత డెవలప్ అవుతాయి. క్యాప్చులేషన్ థియరీ అంటే ఏంటి, సో ఇట్ ఈస్ గివెన్ బై వాన్ బేర్. జనరల్ క్యారెక్టర్స్ ఆర్ డెవలప్డ్ ఫస్ట్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ డెవలప్డ్ లాటర్. ఫస్ట్ డెవలప్మెంట్ జరిగే టైంలో, అంటే జీవి అభివృద్ధి జరిగే టైంలో, అభివృద్ధి చెందే టైంలో ఏమవుతుంది, జనరల్ క్యారెక్టర్సే ఫస్ట్ డిస్ప్లే అవుతాయి. అర్థమైందా? జనరల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. సో స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి తర్వాత డెవలప్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ జనరల్ క్యారెక్టర్స్ ఏమేమి ఉంటాయి, బ్రెయిన్ డెవలప్మెంట్, ఓకే, నెక్స్ట్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్, యాక్సియల్ స్కెలిటన్, అంటే మన బాడీలో యాక్సియల్ స్కెలిటన్ ఉంటుంది కదా, వెన్నుముక్క, రిప్స్. సో అలా మన బాడీలోనే కాదు, కొన్ని అన్ని జీవులలో ఉంటాయి. సో వెన్నుముక్క కలిగినటువంటి జీవులన్నింటిలో కూడా ఉంటాయి. సో అలా మెయిన్ పార్ట్స్ అన్ని ఫస్ట్ డెవలప్ అయ్యి తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి. ఆ కాన్సెప్ట్ని రీక్యాప్చులేషన్ థియరీ అంటాం. సో ఇది ఎవరిచ్చారు, వాన్ బేర్ అనేటువంటి సైంటిస్ట్ ఇవ్వడం జరిగింది. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద రీక్యాప్చులేషన్ థియరీ. నెక్స్ట్ కమ్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ జరుగుతున్న కొద్ది ఏమైంది, బయోజెనెటిక్ లా ఈ రీక్యాప్చులేషన్ థియరీకి కొంచెం మోడిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. ఎవరు, ఎర్నెస్ట్ హెకెల్. సో వాన్ బేర్ ఇచ్చినటువంటి రీక్యాప్చులేషన్ థియరీకి కొంచెం మోడిఫికేషన్ ఏం చెప్పాడు అంటే, ఆంటోజనీ రిపీట్స్ ఫైలోజనీ అని చెప్పాడు. ఎవరు, ఎర్నెస్ట్ హెకెల్. ఓకే, సో ఎవల్యూషన్ జరుగుతున్న కొద్దీ, మార్పులు జరుగుతున్న కొద్దీ ఏమైంది, ఈ వాన్ బేర్ చెప్పినటువంటి రీక్యాప్చులేషన్ థియరీకి కొంచెం మోడిఫికేషన్ చెప్పాడు. ఎవరు, ఎర్నెస్ట్ హెకెల్. దాన్ని బయోజెనెటిక్ లా అంటాం. ఏమంటాము, బయోజెనెటిక్ లా. ఇంతకుముందు జరిపిన దాన్ని బట్టి ఏమన్నాం, రీక్యాప్చులేషన్ థియరీ. సో రీక్యాప్చులేషన్ థియరీ అనేది వాన్ బేర్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చెప్పాడినా, జనరల్ క్యారెక్టర్స్ అనేవి ఫస్ట్ ఏర్పడతాయి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ ఏర్పడతాయి అని చెప్పాడు రీక్యాప్చులేషన్ థియరీలో. ఈ వాన్ బేర్ ఏం చెప్పాడు, ఎర్నెస్ట్ హెకెల్ ఏం చెప్పాడు, ఆంటోజనీ రిపీట్స్ ఫైలోజనీ అని చెప్పాడు. ఆర్గానిజమ్స్ ఓన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్, దెన్ యాన్సిస్ట్రల్ డెవలప్మెంట్. సో చూడండి, రిపీట్స్ సో వాటి యొక్క నార్మల్ క్యారెక్టర్స్ని తయారు చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం యాన్సిస్ట్రల్ క్యారెక్టర్స్ని కూడా అది అక్వైర్ చేసుకుంటుంది. సో యాన్సిస్ట్రల్ క్యారెక్టర్స్ కూడా డెవలప్ అవుతాయి అని చెప్పాడు. ఆంటోజనీ రిపీట్స్ ఫైలోజనీ అంటే వాటిలో రావాల్సినటువంటి క్యారెక్టర్స్తో పాటు యాన్సిస్ట్రల్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి అని బయోజెనెటిక్ లా ద్వారా ఎర్నెస్ట్ హెకెల్ అని చెప్పడం జరిగిందనమాట. ఏంటి, ఆంటోజనీ అంటే ఏంటి, ఓన్ డెవలప్మెంట్. ఒక ఇండివిజువల్ అనేది తనను తాను డెవలప్ చేసుకునేటువంటి పద్ధతిని ఆంటోజనీ అంటాం. సో దిస్ రిపీట్స్ ఫైలోజనీ అంటే ఏంటి, యాన్సిస్ట్రల్ డెవలప్మెంట్. సో అలా మన పూర్వీకుల యొక్క లక్షణాలు కూడా మనలో రావడం జరుగుతుంది. సో మనలో జరిగేటువంటి నార్మల్ లక్షణాలతో పాటు, వచ్చేటువంటి నార్మల్ లక్షణాలతో పాటు పూర్వీకులో ఉన్నటువంటి లక్షణాలు కూడా వస్తాయి అని చెప్పడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోర్ ఎవిడెన్స్ ఫర్ ఎంబ్రియాలజికల్ ఎవిడెన్సెస్ అనమాట. నెక్స్ట్ కమ్స్ ఆర్గానిక్ డెవలప్మెంట్. సో చూడండి, ఆర్గాన్ డెవలప్మెంట్లో చూసుకున్నట్లయితే ఇంతకుముందే చెప్పాను. సో ఆర్గాన్స్లో జనరల్గా ఫిషెస్లో 2 ఛాంబర్డ్, రెప్టైల్స్లో 3 ఛాంబర్డ్, యాంఫిబియన్స్లో 3 ఛాంబర్డ్, రెప్టైల్స్లో 3.5 అంటే ఇన్కంప్లీట్లీ 4th ఛాంబర్ ఉంటుంది. అండ్ మ్యామల్స్లో కంప్లీట్గా 4 ఛాంబర్స్ ఉన్నాయి. అంటే ఏంటి, అక్వాటిక్ ఆర్గానిజమ్స్లో 2 ఛాంబర్స్ ఉన్నాయి
యాంఫిబియన్స్లో 3 ఛాంబర్స్ ఉన్నాయి, రెప్టైల్స్లో 3.5 ఛాంబర్స్, అండ్ బర్డ్స్ అండ్ మ్యామల్స్లో మనకి 4 ఛాంబర్స్ ఉన్నాయి. అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు జీవులన్నీ కూడా డెవలప్ అవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ లోవర్ ఆర్గానిజమ్స్లోనేమో అంతగా అభివృద్ధి చెందలేదు అవయవాలన్నీ కూడా, కానీ రాను రాను అభివృద్ధి చెంది అలా కంప్లీట్గా 4 ఛాంబర్డ్గా మారిపోయాయి. అంటే ఆర్గాన్స్లో కూడా మార్పు ఉంది. సో లోవర్ ఆర్గానిజమ్స్లోనేమో తక్కువగా డెవలప్ అయ్యాయి, అదే హయ్యర్ ఆర్గానిజమ్స్లో కంప్లీట్గా డెవలప్మెంట్ అనేది ఉందని ఇదొక ప్రూఫ్ లాగా చెప్పడం జరిగింది. అందుకే ఇది ఎంబ్రియానిక్ డెవలప్మెంటల్ ప్రూఫ్స్ కింద తీసుకోవడం జరిగింది. అలాగే బ్రెయిన్ అండ్ కిడ్నీస్లో కూడా, బ్రెయిన్ అండ్ కిడ్నీ కూడా లోవర్ ఆర్గానిజమ్స్లో అంతగా డెవలప్ అవ్వవు, బట్ హయ్యర్ ఆర్గానిజమ్స్లో కంప్లీట్గా డెవలప్ అయ్యాయి. అంటే ఎవల్యూషన్ జరిగిన కొద్దీ పరిమాణ రీత్యా చూసుకున్నట్లయితే మార్పులు అనేవి జరిగి అవయవాల్లో కూడా మార్పు రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇలా ఎంబ్రియానిక్ ఎవిడెన్సెస్ గురించి డిఫరెంట్ సైంటిస్టులు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది. సో ఎంబ్రియానిక్ ఎవిడెన్సెస్లో ఏమేమి చదివాము? ట్రిప్లోప్లాస్టిక్ ఆర్గానిజమ్స్లో ఎర్లీ డెవలప్మెంట్ ఈజ్ సేమ్, అండ్ ఎర్లీ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఇన్ వర్టిబ్రేట్స్ it is same, like tail, gill slits, eyes and eyeballs are present. Next, temporary structures ఉంటాయి. సో those are present in the embryonic stage only. ఆ embryonic stage తర్వాత అవి డిసపియర్ అయిపోతాయి, కనిపించవు, మాయమవుతాయి. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ని గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అన్నారు. ఎందుకు? బర్డ్స్లో ఎంబ్రియానిక్ స్టేజ్లో రెప్టిలియన్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఏంటది? ఎగ్ టూత్. ఓకే, నెక్స్ట్ తర్వాత అది ఉండదు, మాయమైపోతుంది. నెక్స్ట్ రీక్యాప్చులేషన్ థియరీలో వాన్ బియర్ ఏం చెప్పాడు? సో జనరల్ క్యారెక్టర్స్ ఫస్ట్ కనిపిస్తాయి, డెవలప్ చేసుకుంటుంది, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ అవుతాయని చెప్పాడు. ఫైనల్గా ఈ రీక్యాప్చులేషన్ థియరీకి కొంచెం మోడిఫికేషన్ ఎన్ఎస్ టెక్కిల్ తేవడం జరిగింది. ఆయన ఏం చెప్పాడు? బయోజెనెటిక్ లా ద్వారా ఆంటోజెనీ రిపీట్స్ ఫైలోజెనీ అని చెప్పాడు. అంటే నార్మల్ క్యారెక్టర్స్తో పాటు యాన్సెస్ట్రల్ క్యారెక్టర్స్ కూడా డెవలప్ అవుతాయని చెప్పాడు. నెక్స్ట్ ఆర్గాన్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఎర్లీ ఆర్గానిజమ్స్లో, అంటే అంత లెస్ ఎవాల్వ్డ్ ఆర్గానిజమ్స్లో, అంటే ఫిషెస్లో ఓన్లీ 2 ఛాంబర్డ్ హార్టే కనిపించింది, ఎగ్జాంపుల్ హార్ట్ని తీసుకున్నట్లయితే. కానీ హైలీ డెవలప్డ్ బర్డ్స్ అండ్ మ్యామల్స్లో 4 ఛాంబర్స్ ఉన్నాయి. అంటే 2 ఛాంబర్డ్ ఆర్గానిజమ్స్ నుంచి 4 ఛాంబర్డ్ ఆర్గానిజమ్స్ ఏర్పడ్డాయి. సో ఒకదాని నుంచి ఒకదానికి మార్పులు జరుగుతూ, ఫిషెస్ నుంచి మ్యామల్స్లో చూసుకున్నట్లయితే మార్పులు చేర్పులు జరుగుతూ ఫైనల్గా డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా జరిగింది. అలాగే బ్రెయిన్ అండ్ కిడ్నీస్ కూడా కంప్లీట్గా డెవలప్ అయ్యాయి. సో నెక్స్ట్ క్లాస్లో పేలియోంటాలజికల్ ఎవిడెన్సెస్ చూద్దాము. నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ అబౌట్ ది మార్ఫాలజికల్ అండ్ anatomical, at the same time embryological evidences. Fine. So in the next class I'll discuss about the paleontological evidences. Fine. Thank you.